కాంగ్రెస్ అమ్ముల పొదిలో కాళేశ్వర అస్త్రం అంటండి. కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం. 15 ఆగస్టు తర్వాత జరిగే వర్షాకాల సమస్యలు దాడికి సన్నద్ధం. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు నివేదికతో కొత్త తలనొప్పి. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే, రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే. ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు, అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు. భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది. ఈ విషయం అసలు వెనక్కి వెళ్ళొద్దు, క్యాబినెట్లో మంత్రులు స్పష్టీకరణ అంటే. కానీ ఒకటి మాత్రం అండి, పాపం బీఆర్ఎస్కి నిజంగానే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే అటు కుటుంబ గొడవలు, ఇటు వీళ్ళు చేసిన అవినీతి కేసులు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఈ సమయంలో ఒక్క అరెస్ట్ కనుక జరిగిందంటే బీఆర్ఎస్ కుదేలైపోద్ది. ఓ పక్కన రెడీగా ఉంది కవిత కుర్చీ లాక్కోనికి, కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒక్క అరెస్ట్ జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోద్ది. కేడర్ ఉండొచ్చు, నేను చెప్తున్నా, కేడర్ బలంగా ఉండొచ్చు, లీడర్ ఉన్నాడు. లీడర్ లేని కేడర్ ఖచ్చితంగా ఎక్కువ కాలం నిలబడదు. తెలంగాణలో టీడీపీ ఇక్కడి నుంచి మొత్తం చంద్రబాబు నాయుడు ఆ ఓటు నోటిఫికేషన్ దొరికిన తర్వాత ఇక్కడి నుంచి మొత్తం బిచాన ఎత్తుకొని వెళ్ళిపోయినా సరే చాలా సంవత్సరాలు ఈ రోజుకి కూడా తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది, కానీ లీడర్ లేడు. దానివల్ల ఎంత కేడర్ ఉన్నా ఉపయోగం ఉండదు అనమాట. సో దీంట్లో కేసీఆర్ పాత్ర గురించి రాశారు చూడండి ఒకసారి. కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే, సీఎంలా కాకుండా ఇంజనీర్లా వ్యవహారం. తందానాన నాటి మంత్రి హరీష్ రావు అధికారులు, నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటెల. నిపుణుల కమిటీ నివేదికను కావాలనే తొక్కిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు. నామినేషన్పై అప్పగించి కాంట్రాక్టుకు సంస్థలకు లబ్ధి. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్కి అందజేసిన అధికారుల కమిటీ. మొత్తం కేసీఆర్ అప్పట్లో కాళేశ్వరం గురించి, అసలు కాళేశ్వరం పేరు రాగానే కేసీఆర్ నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి వాడిండి తెలుసా అండి? ఇదే. మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానన్న కేసీఆర్ మాటలు మరో విధంగా నిజమేనని తేలిపోయింది. ప్రాజెక్టు కట్టుడి నుంచి కూలుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్దేనని, తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం బ్యారేజ్లు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసన్నల్లో ఆయన ఇష్టానుసారంగా జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించింది. అదేంటండి, మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి ఆయన కట్టింది ఏమైంది? కట్టాడు పాపం, కట్టింది ఆయనే, కట్టిన దగ్గర నుంచి కూలేదాకా ఉంది కూడా ఆయనే అనమాట. కట్టుడు కూలుడు మొత్తం ఈ పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసనలో జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఇది ఎంత అరాచకంగా ఉందంటే, ప్రతిపాదించిన బ్యారేజ్ పొడవు కన్నా నది వెడల్పు ఎక్కువగా ఉన్నట్టు నిర్మాణ సమయంలో గుర్తించి అదనంగా ఒక బ్లాక్ నిర్మించారని బయటపెట్టింది. కట్టకూడని చోట మేడిగడ్డ బ్యారేజ్ కట్టారని, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి మరీ పనులు చేయించారని స్పష్టంగా వివరించింది. నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూరేందుకు డిజైన్లలో పనుల్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అంచనాలు పెంచేశారని తేల్చి చెప్పింది. అదండి, ఇక్కడ ఏమైంది? వీళ్ళు కేసీఆర్ కళ్ళల్లో ఆనందం కోసం హరీష్ రావు అధికారులు తానా అంటే తందానన్నట్టు వ్యవహరించారని, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర అన్నీ చూస్తూ నిశ్శబ్ద నేరస్తుడిగా ఉండిపోయారని వ్యాఖ్యానించింది. బ్యారేజీల వైఫల్యానికి కారకులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అధికారుల కమిటీ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని ప్రధాన అంశాలను క్రోడీకరించి మంత్రివర్గానికి సమర్పించిన ప్రజెంటేషన్ వెల్లడించింది. అందులో 10 కీలక అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఇంకో విషయం అండి, దీంట్లో ఈటెల కూడా గట్టిగానే బుక్ అయ్యాడు పాపం. ఈటెలను కూడా రౌండప్ చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది అంటున్నారు ఈటెల అమాయకుడు, ఈటెలకి తెలవదు, అందుకే బయటకు వచ్చేసాడు అంటే అది దొబ్బదు. అది చట్టం ముందు ఎలా ఉంటుందంటే, నాకు తెలియదు, తెలియక చేశాను, ఆయన చెప్తే చేశాను, మా సార్ చెప్తే చేశాను, ఇట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక మర్డర్ చేసావు, మీ సార్ ఉన్నాడు, పోయి మర్డర్ చేసేటప్పుడు నువ్వు చేసి వస్తావు, చేసిరావు కదా, తప్పు సార్, చేయకూడదు సార్ అని చెప్పాలి. మీ సార్ మాట్లాడకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలి. ఇక్కడ కూడా నిశ్శబ్దంగా ఈటెల సైలెంట్గా ఉండే బదులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లోనే, పోనీ మొన్నన్నా సరే, కేసీఆర్ నువ్వు చేసిన తప్పయా, అసలు ఈ ప్రాజెక్టు మొత్తం తప్పులు తడక ఇది అని చెప్పాల్సింది. కానీ మొన్నటికి మొన్న కూడా, మొన్న విచారణ అప్పుడు కూడా ఈటెల రాజేంద్ర కేసీఆర్కి అనుకూలంగానే మాట్లాడారు. కాళేశ్వరం ఒక మంచిది, కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అఫ్కోర్స్ ఆ వ్యాఖ్యలకి పాపం అధ్యక్ష పీఠం రాకుండా పక్కన పెట్టేసింది అనుకున్న అది వేరే విషయం. కానీ ఈటెల నిశ్శబ్దంగా ఏమీ తెలియని అమాయకుడు అంటే మాత్రం నేను ఒప్పుకోను.
ఖచ్చితంగా ఈటలకి అన్ని తెలిసి మందేం పోయిందిలే, మనకు వచ్చే నష్టం ఏముందిలే అని సైలెంట్గా ఉన్నాడు తప్పించి తెలియక చేసింది అయితే కాదు. ఎందుకంటే ఆయనకి తెలియక చేసింది ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అయినా, మొన్న ఎంక్వైరీకి వెళ్ళినప్పుడైనా మొత్తం అప్రూవర్గా మారి వివరాలు చెప్పేటోడు. అప్పుడు కూడా ఏం చెప్పకపోగా పైపెచ్చి ఇది మంచిదే అన్నాడంటే ఈటలకు కూడా దీని గురించి మంచి అభిప్రాయం ఉంది కాళేశ్వరం గురించి. కాబట్టి ఈటల ఏం సొంతపూసు కాదండి, దీంట్లో మనం ఇదో అవసరంలా. సో దీంట్లో ఒక 10 పాయింట్స్ రాశారు వీళ్ళు, ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కేసీఆర్ గురించి రాశారు. ఫోటో బాగుంది కదా, అప్పట్లో ఇలా వెళ్ళేటోడు అక్కడికి, ఈ కాళేశ్వరం దగ్గరికి. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం కేవలం కేసీఆర్ మధ్యలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారంగా అమలు చేయటం, తానే ఇంజనీర్లా వ్యవహరించడం, ప్లానింగ్లో నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, ఈ నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లు విఫలమయ్యాయి. దీనికి ప్రత్యక్ష పరోక్ష కారకుడు కేసీఆరే. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న నిపుణుల కమిటీ సిఫార్సును కేసీఆర్ కావాలనే పక్కన పెట్టేశారు. కేంద్ర జలసంఘం అంటే సిడబ్ల్యూసి డిపిఆర్ను పరిశీలించక ముందే పనులు ప్రారంభించారు. నీటి లభ్యత ఉందన్న సాకుతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యారేజీలను ప్రమాదంలో నెట్టేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యారేజీల నిర్మాణం జరగలేదు. ప్రాజెక్టు నిర్ణయం, బ్యారేజీలకు పరిపాలన అనుమతి నిర్ణయం కేసీఆర్ ఒక్కరిదే. తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత లేదంటూ మేడిగడ్డకు తరలింపు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత ఉన్నా లేనట్టు కేసీఆర్ తప్పుచారం చేశారు. తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత ఉందని కేంద్ర జలవనరుల సంఘం క్లియరెన్స్ ఇచ్చింది. బ్యారేజీలు విఫలమవడానికి బ్యారేజీల్లో నీటి నిల్వ కూడా ఒక కారణం. కేసీఆర్ ఆదేశాలతోనే బ్యారేజీల్లో నిండుగా నీటి నిల్వ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాధికారిగా కాకుండా ఒక అధికారిలాగా వ్యవహరించారు. ఇంకా అధికారులు ఎందుకులేండి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక సుప్రీం కమాండో లాగా వ్యవహరించారు. ఎందుకంటే ఎవరి పని ఇప్పుడు గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. గాడి చేసే పని గుర్రం చేసే పని గాడి చేసి ఇట్లా ఉంటుంది అనమాట మరి రిజల్ట్. ఇప్పుడు ఇదేదో ఈయన సొంత డబ్బులతో కట్టుకొని ఉంటే మనకి సంబంధం లేదు, అసలు మనం మాట్లాడపోతుండే. ఆయన ప్రజల సొమ్ము ఇదంతా, 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి మనం మాట్లాడతాం, మనం అడుగుతాం. దానికి ఈయన మళ్ళీ ఇదిగో ఈ పెద్ద మనిషి, సెకండ్ పెద్ద మనిషి ఈయనేమంటాడు, మామ కళ్ళల్లో ఆనందం కోసం ఈ అల్లుడు ఏమన్నా చేస్తాడు తెలుసా మీకు. అదే ఇది గిఫ్ట్ అనమాట. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక నెరవేర్చేందుకు, ఆయన ఆలోచనలు అమలు చేసేందుకు నాటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రయత్నించారు. మేడిగడ్డ వద్దే బ్యారేజ్ కట్టాలని ఒక ఇంజనీర్లా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేశారు. ఇప్పుడు ఈయనకి ఏమైనా తెలిస్తేనేగా, ఆయన చెప్పినప్పుడు ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. మామ ఇక్కడ కట్టకూడదు మామ, కూలిపోద్ది కడితే, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయింది, అంతా ఇసుక మ్యాటర్లు ఇవన్నీ కూడా, ఇసుక మ్యాటర్లో ఎవడు బిల్డింగే కట్టుకోడు, మనం బ్యారేజ్ ఎట్ట కడతాం మామ అని ఈ పెద్ద మనిషి చెప్పుంటే ఈ పెద్ద మనిషి వినేటోడేమో కాస్త. ఆ పెద్ద మనిషి చెప్పపోతే ఇంకేముంటుంది. రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టి మేడిగడ్డకు మార్గం సుగమం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేశారు. సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో షీట్ ఫైల్స్ బదులుగా సీకెంట్ ఫైల్స్ని వినియోగించాలని 2017 జనవరి 9న హరీష్ రావు ఇచ్చిన ఆదేశాలకు దీనికి సాక్ష్యం. 2015 ఏప్రిల్ 7న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక అంశంపై హరీష్ రావు కమిషన్ ముందు వాస్తవాలు చెప్పలేదు. ఇక తుమ్మిడిహట్టు బ్యారేజీకి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు 2015 మార్చి 13న నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాస్తే తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత అంచనాల మేరకు లేదని, దీనిపై మళ్లీ సమీక్షించాలంటూ హరీష్ రావు 2015 మార్చి 20న కేంద్రానికి లేఖ రాశారు. ఈ కారణంలో నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ ఏమీ లేని అంశాలు అన్నమాట ఇవి. ఇక మూడవది మెయిన్ ఎవరంటే మన పెద్ద మనిషి ఈటెల, అప్పటి ఆర్థిక మంత్రి అనమాట. ఈయన నాటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అధికారిక నిర్ణయాలుగా అమలు చేస్తుంటే ఆర్థిక శాఖ మంత్రిగా అడ్డుకునే బాధ్యతను ఈటెల రాజేందర్ నిర్వర్తించలేదు. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించారు. ఆయన నిశ్శబ్ద నేరస్తుడు. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక నిర్ణయాలపై తనకు సమాచారం లేదని బాధ్యతారహితంగా కమిషన్ ముందు చెప్పారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 3 బ్యారేజ్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నదంటూ ఈటెల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు.
అర్థమైందా? ఈయన నిశ్శబ్ద నేరస్తుడు, 100% నిశ్శబ్ద నేరస్తుడు. నేను ఎందుకంటే నాకు తెలియదని చెప్పాడు ఫస్ట్, తర్వాత ఏమో తెలుసు అని చెప్పాడు, తర్వాత ఏమో క్యాబినెట్ అప్రూవల్ ఉందన్నాడు కాసేపు, క్యాబినెట్ అప్రూవల్ లేదని కాసేపు అన్నాడు. మంచిది, ఇది అసలు అద్భుతం, ఇది ఒక వరప్రదాయం అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈయనేమి నిశ్శబ్ద నేరస్తుడు కాదండి. ఈటెలకు కూడా దీంట్లో పావలవాట ఉంది. ఇక 4th ఎస్కే జోషి, స్మితా సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల్లో నాటి సీఎం కేసీఆర్ తీసుకున్న సొంత నిర్ణయాలన్నింటికీ అధికారులు తందానా అన్నారు. ఈ అవకతవకల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్రతో పాటు మొత్తం 18 మంది అధికారుల బాధ్యత ఉంది. వీరిలో సీఎస్గా పనిచేసిన ఎస్కే జోషి కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో నీటిపారుదల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ చైర్మన్గా వ్యవహరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యారు. అధికారుల స్థాయిలో తీవ్రమైన లోటుపాట్లకు ఈయనే బాధ్యుడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కేబినెట్ అనుమతులు విరుద్ధంగా వ్యవహరించారు. ఈఎన్సీ మురళీధర్రావు తన అధికార పరిమితికి మించి ప్రవర్తించారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు చీఫ్ ఇంజనీర్లు టి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, ఎస్సీసీ చంద్రశేఖర్, ఈఈ బసవరాజు తప్పుడు డిజైన్లు, డ్రాయింగ్లు సమర్పించారు. రాష్ట్ర నమ్మకాన్ని కుట్రపూరితంగా ఒమ్ము చేశారు. విధులు నిర్లక్ష్యం చూపిన చీఫ్ ఇంజనీర్లు జె శ్రీదేవి, జి రమేష్, ఆశీర్వాదం కూడా బాధ్యులే. ప్రాజెక్టు పూర్తయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన ఈఈ, ఎస్సీలు చర్యలకు అర్హులు. క్షేత్రస్థాయి నిర్మాణాలపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఈఎన్సీ జి అనిల్ కుమార్, బి నాగేంద్రరావు, ఎస్డిఎస్ చీఫ్ ఇంజనీర్ టి ప్రమీల, హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్, సిడిఓ చీఫ్ ఇంజనీర్ టి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, రామగుండం ఈ సర్దార్ ఓంకార్ సింగ్, పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి హరిరామ్ కూడా బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అండి, వీళ్ళందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరిపైన ఏసీబీ అధికారులతో దాడి చేయించాలి. ఒకసారి ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలి. వీళ్ళ ఆస్తులు కాళేశ్వరంకి ముందెలా ఉంది, కాళేశ్వరం తర్వాత ఎలా ఉంది అనే అంశం పైన విచారణ జరిపించాలి. వీళ్ళందరూ అండి, ఒకళ్ళే కాదు. నెక్స్ట్ వీళ్ళు తీసుకున్న 5th డెసిషన్ ఏంటంటే అంచనాలు పెంచి అనుచిత లబ్ధి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకంగా భావించే గైడ్ బండ్, ఫ్లడ్ బ్యాంక్ వంటి కీలక పనులు కూడా ప్రాజెక్టులో కాకుండా అదనపు పనులుగా విభజించారు. వీటిని నామినేషన్ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇక్కడ చూసారా మీరు, ఒక తెలివైన ఈ పేపర్ను కూడా మనం సూపర్ అనలేము. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఒక చోట కూడా ఈ నిర్మాణ సంస్థల పేర్లు రాయలేదు. చూసారా, వీటిని నామినేషన్ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. 2017 డిసెంబర్ 9వ తేదీన కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఒప్పందంలో లేని అదనపు పనులు నేరుగా అప్పగించారు. కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. సీఎం మౌఖిక ఆదేశాలతో కాపర్ డ్యామ్, గైడ్ బండ్ నిర్మాణ పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వంపై 369 కోట్ల అదనపు భారం పడింది. అవకతవకలకు పక్కా ఆధారం ఇది. ఇక కొన్ని పనులకు సంబంధించి సవరణ అంచనాలకు ముందే పరిపాలన అనుమతులు ఇచ్చేసి తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకున్నారు. ప్రాజెక్ట్ డిజైన్లో మార్పు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం, గెస్ట్ హౌస్ల నిర్మాణం, కరకట్టల నిర్మాణం అదనపు పనుల్లో చేరడంతో నిర్మాణ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడానికే అంచనాలు సవరించారు. మరి ఎవరా నిర్మాణ సంస్థ? వాళ్ళ పేరు కూడా రాయాలి కదా దీంట్లో. ఇక 6వ పాయింట్ వచ్చేసి నిబంధనలు పట్టించుకుని నాదులే రేపాడంటండి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇష్టరాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించారు. పనులకు టర్న్కీ పద్ధతిలో కేటాయించాలని సిడబ్ల్యూసీ చెప్పినా గంపగొత్తుగా కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాల కోసం పనిచేయలేదు. కేవలం అప్పులు తేవడానికి, చెక్లు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. ఇక అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ నిర్మాణ స్థలాల మార్పు, బ్యారేజీల పొడవు, ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం, డిజైన్ల మార్పులు ఎలాంటి సైతికి కనిపించలేదు. ఇక 2016 జూలై, ఆగస్టు ఒప్పందాలు ముగిశాక వ్యాప్కోస్తో సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ నిర్మాణ స్థలాలు మార్చాలని హైపవర్ కమిటీ 2016 అక్టోబర్ 22వ తేదీ నిర్ణయం తీసుకుంది. వ్యాప్కోస్ ప్రతిపాదించిన చోట కాకుండా మరో చోటికి నిర్మాణ స్థలాలు మార్చారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లతోనే బ్యారేజ్ నిర్మించామన్న కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ వాదన సరికాదు. ప్రతి దశలో డిజైన్లను ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ పరిశీలించింది. ఎల్ఎన్టీ సొంత టెక్నాలజీతో కొన్ని విభాగాలు పర్యవేక్షించాయి కూడా. ఇది చూసారా మరి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 7వది కాంట్రాక్ట్ సంస్థ ద్రోహం. ఇది మెయిన్ పాయింట్ కదా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే. కానీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ద్రోహానికి పాల్పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు, పనులు పూర్తయినట్టు చెప్పి సర్టిఫికేట్ పొందాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులు, లోపభూయిష్టంగా చేసిన పనులను ప్రభుత్వ నిబంధనలు,
ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలే పూర్తి చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వమే పూర్తి చేసి ఆ వ్యయాన్ని సంస్థల నుంచి వసూలు చేయాలి. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత సంబంధిత కంపెనీలదే. డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ఎల్ఎన్టీ వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. మరి ఇప్పుడు దీంతో పాటుగా ఎల్ఎన్టీ కానీ ఈ మెగా కానీ వీళ్ళందరినీ కూడా విచారించాలి. పిలిచి వాళ్ళని విచారించడం ఎడ కనపడలేదు మనకి. సో లాస్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి మనం. దీంట్లో 10వ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ప్రారంభంలో 38,500 కోట్లు ఉంది. నాటి సీఎం కేసీఆర్ లేఖ ఆధారంగా 2016లో అది 71,436 కోట్లకు పెంచారు. తర్వాత 2022 మార్చిలో రెండోసారి అంచనా వ్యయాన్ని 1,10,248 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారంటీపై కాళేశ్వరం కార్పొరేషన్ 87,449 కోట్ల రుణంగా తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అంతా ఆర్థిక అవకతవకలు, భారీగా నిబంధనలు ఉల్లంఘన్నాయి. భారీ ప్రజాధనం వృధా అయింది. కాంట్రాక్ట్ సంస్థలు సమర్పించిన బిల్లులు, ధరల సర్దుబాటుపై లోతైన విచారణ జరగాలి. బడ్జెటేతర అప్పులపై లోతుగా, నిశితంగా, నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై ఆర్థికపరమైన విచారణ జరగాలి. ఈ వ్యవహారంలో అంతిమంగా లబ్ధిదారు ఎవరో తెలియాలి. ఇదే అండి మొత్తం అసలు జరిగిన దీంట్లో. కానీ ఇక్కడ నేను మరోసారి చెప్తున్న విషయం ఏంటంటే అసలు వదిలేసి ఏంటి పూర్తిగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఉందో ఆ పూర్తి నిర్మాణం గురించి పక్కన పెట్టేసి కేవలం అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల గురించి మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అనేది ఎంటైర్ ప్రాజెక్టులో కేవలం 10% మాత్రమే. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ 100% ప్రాజెక్టుపై విచారణ చేపడుతుందో ఆ రోజే దీనికి న్యాయం జరిగినట్టు. ఊరికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపైన విచారణ చేస్తున్నట్టు టైంపాస్ చేసి పైపైన కలరంగిచ్చి జనాల మొహాన మస్కా కొడితే మాత్రం ఈ విచారణకు కానీ దీనికి ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎటువంటి లాభం ఉండదు. చివరికి అల్టిమేట్గా సాగుతూ ఉంటుంది తరతరాలు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఎప్పటికో మొత్తం డ్యామ్ పడిపోయిన తర్వాత కూడా దీని విచారణ తేలదు.